Hi viewers, welcome to your favorite show Kitchen Queen with a new look. So viewers, new look తో పాటు మీకు ఒక బంపర్ ఆఫర్. ఈ మధ్యలో అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయారండి. డైట్ ఫాలో అవుతున్నారు. సో ఈ రోజు మన కిచెన్ క్వీన్ లో స్పెషల్ 7 days డైట్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ జానకి గారు. వెల్కమ్ చెప్దామా? హాయ్ డాక్టర్ జానకి గారు. హాయ్ నికిత. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సో డైట్, ఎవ్రీవన్ ఈజ్ ఆన్ డైట్ తెలుసా. సో చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఆయిల్ తక్కువ తింటారు అండ్ బటర్ తినొద్దంటారు. మీరు జనరల్ గా ఏంటంటే న్యూట్రిషనిస్ట్ కాబట్టి మన ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా వెరీ డైట్ఫుల్ ఫుడ్ చెప్పారు. బట్ వాట్ ఈస్ దిస్ ఆల్ 7 days డైట్ అబౌట్? 7 day డైట్ అంటే 7 days కనుక మనం ఆ డైట్ చేస్తే 4 నుంచి అట్లీస్ట్ 3 నుంచి 5 kgs వరకు వెయిట్ లాస్ వస్తుంది. అంటే ఒక్క 1 week లో 3 to 5 kgs తగ్గగలుగుతారు అనమాట. అది 7 day డైట్ ఒక స్పెషాలిటీ. సో ఈ రోజు 7 days ఆఫ్ డైట్ చెప్పబోతున్నారు కదా. ఫస్ట్ డే ఏం తీసుకోవాలి? ఫస్ట్ డే డైట్ ఏంటి? ఓకే, ఫస్ట్ మనం ఈ 7 day డైట్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోవాలన్నమాట. అంటే డైట్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇతర జబ్బులు కానీ ఏవి ఉండకూడదు. ఓన్లీ లావు మాత్రమే ఉండాలి, అంటే ఎక్కువ వెయిట్ ఉండాలన్నమాట. వాళ్ళు ఉండవలసిన దానికంటే 10 kgs ఎక్స్ట్రా ఉంటే గనక ఈ డైట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎక్సెస్ వెయిట్ ఉన్నవాళ్ళు. ఓకే, అది నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలు బిఫోర్ 18 ఆఫ్టర్ 60 years తర్వాత వాళ్ళు ఈ డైట్ చేయకూడదు. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ బిట్వీన్ 18 to 60. కరెక్ట్. అంటే మనకి ఈజీగా ఉండటానికి 20 నుంచి 60 లోపల వాళ్ళే చేయాలి ఈ డైట్. ఓకే, నెంబర్ ఈజీగా ఉండటానికి. సో దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు పీరియడ్స్ అంటే మెన్సెస్ ఉన్న టైంలో చేయకూడదు. ఓకే, ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వీక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఇదే కంటిన్యూ చేయకూడదు. అంటే ఓన్లీ అంటే మంత్ లో ఓన్లీ 1 week చేయాలి. మంత్ లో 1 week చేయొచ్చు, లేదంటే మంత్ లో 2 weeks చేయొచ్చు. యూ హావ్ టు గివ్ 1 week ఆఫ్ గ్యాప్. ఓకే, ఆల్టర్నేట్ వీక్స్ అలా చేసుకోవచ్చు. ఓకే, చాలా ఎక్కువ వెయిట్ ఉంటే గనక 1 week చేసి గ్యాప్ ఇచ్చి ఇంకొక నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అలా చేసుకోవచ్చు అనమాట టిల్ యూ రీచ్ యువర్ టార్గెట్ వెయిట్. డైలీ ఒక వెరైటీ ఉంటుంది కాబట్టి ఈజీ టు ఫాలో అనమాట. వావ్, డైలీ ఒక వెరైటీ ఫుడ్ ని మనం తినొచ్చు. రూటీన్ గా అదే చపాతీ అదే రైస్ కాకుండా రోజు ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తినొచ్చు 7 days. సో ఫస్ట్ డే ఏంటంటే ఫ్రూట్ డే. ఓకే, సో అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ బనానా. బనానా అంటే అరటిపండు తప్పించి మొత్తం అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎక్కువగా వాటర్ మిలన్, పపాయ, జామకాయ, తర్వాత యాపిల్ అటువంటివి ఎక్కువ తీసుకోవాలి. అంటే జ్యూసీ ఉన్న ఎక్కువ వాటర్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. అది వాటర్ మిలన్ లో చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందులోంచి వచ్చే క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో యూ కెన్ ఈట్ ప్లెంటీ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ డేస్ ఫ్రూట్ డే, కంప్లీట్ గా ఫ్రూట్స్ మీదే ఉండాలి, ఇంకేం తినకూడదు. అంటే అన్లిమిటెడ్ గా తినొచ్చు ఫ్రూట్స్. అదే అడగబోతున్నాను. అంటే పర్టికులర్ గా మార్నింగ్ మనం ఎలాగైతే బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తాము అండ్ లంచ్ కొంచెం చేస్తాము, డిన్నర్ స్కిప్ చేయొచ్చు అన్నారు. రైట్, సో ఈ ఫ్రూట్స్ కూడా అలాగే కొంచెం లిమిటెడ్లీ తినొచ్చా? లైక్ బ్రేక్ఫాస్ట్ కి ఇంత, లంచ్ కి ఇంత, డిన్నర్ కి ఇంత? అన్లిమిటెడ్ గా ఫ్రూట్ తీసుకోవచ్చు, ఎనీ టైం తీసుకోవచ్చు, డే అంతా తీసుకోవచ్చు. సో అంటే కానీ మొత్తం ఫ్రూట్ మీద ఉండాలి. ఓకే, సో మనకి ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు ఆ ఫ్రూట్స్ తినాలి అంతే. దట్స్ ఇట్. ఓకే, సో దాన్ని ఆ ఫ్రూట్ ని ఎంత మంచిగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు జస్ట్ క్విక్ గా ఒకసారి చేసేద్దాం. ఫస్ట్ పపాయ కట్ చేస్తాను. పపాయ జనరల్ గా తింటే ఫేస్ లో గ్లో వస్తుంది అంటారు కదా డాక్టర్. సో మీకు ఈ 7 days అయిపోగానే ఫేస్ లో గ్లో వస్తుంది, 4 kgs తగ్గుతారు, చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది.
ఇది 4 times తీసేసుకోవచ్చు మీరు అట్లీస్ట్. ఓకే, దిస్ ఇస్ ఈక్వల్ టు 4 times అన్నమాట. ఆల్మోస్ట్ 4 times. 4 times, okay. ఆల్మోస్ట్ 4 times. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే లైక్ కొంచెం అంత కారం. ఓకే, అంటే ఏంటి అసలు టేస్ట్ లేకుండా కారం తగలకుండా ఎలా తినాలి అని అనుకుంటా ఉంటారు చాలా మంది. సో పెప్పర్ కానీ కారం కానీ లేకుంటే చాట్ మసాలా, చాట్ మసాలా వేసుకుని తీసుకొచ్చి, ఇది సాల్ట్ వేస్తున్నాను నేను. ఓకే, సో చాలా బాగుంటుంది ఇది ఇట్లా వేసుకుంటే. బస్, సో నా ఇది రెడీ. సో యూ విల్ స్టార్ట్ ద డే విత్ ద ఫ్రూట్స్ లైక్ దిస్. వన్ మోర్ డౌట్, వి స్టార్ట్ ద డే విత్ ద ఫ్రూట్స్ అన్నారు కదా, జనరల్ గానే కాదు, ఎప్పుడు మేము ఏమిటంటే పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోకన్నా ముందు లేకపోతే బ్రష్ చేసిన తర్వాత కంపల్సరీ టీ ఓ కాఫీ తాగాలి. కరెక్ట్ కరెక్ట్. సో అది అలౌడా ఇన్ దిస్ డైట్ ఆర్ నాట్ అలౌడ్? ఓకే, ఈ 7 days లో బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ వితౌట్ షుగర్ తీసుకోవచ్చు. మార్నింగ్ ఎనీ టైం అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ వితౌట్ షుగర్? వితౌట్ షుగర్. సూపర్. అయితే సో సెకండ్ డే ఆఫ్ డైట్ ఏంటి? సెకండ్ డే ఓన్లీ వెజిటబుల్స్. ఓకే, ఇది కొంచెం డిఫికల్ట్ డే, ఎందుకంటే ఫ్రూట్స్ అన్న కొంచెం స్వీట్ గా ఉంటుంది, బాగుంటుంది. వెజిటబుల్స్ అంత పాలటబుల్ గా ఉండవు, అంటే రుచించవు అన్నమాట. సో కానీ అది చాలా ఇంపార్టెంట్ డే. సో అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెజిటబుల్స్, అన్లిమిటెడ్ వెజిటబుల్స్, బాయిల్ చేసి తీసుకోవచ్చు, రాగా కూడా తీసుకోవచ్చు, పచ్చిగా కూడా తీసుకోవచ్చు. అంతేకాని ఆయిల్ గా కర్రీ లాగా అలా తీసుకోకూడదు. నో మసాలా, నథింగ్. ఉప్పు, కారము, పెప్పర్ అట్లాంటివి యాడ్ చేసి తీసుకోవచ్చు. సలాడ్స్ లా చేసి తీసుకోవచ్చు. ఒక సలాడ్ తయారు చేద్దాం మనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్ కాబట్టి చాలా తక్కువ క్యాలరీస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇన్స్టెంట్ షుగర్ రాదు, వెరాజ్ ఫ్రూట్స్ నుంచి మనకి షుగర్ వస్తుంది అన్నమాట. కానీ సెకండ్ డే అందుకని వీక్ గానీ చాలా విరక్తి వచ్చేసి అలా అయిపోతూ ఉంటారు. సో అందుకని ఏం చేస్తామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఒక పొటాటో బాయిల్ చేసి తీసుకోవాలి. లిటిల్ అమౌంట్ ఫ్యాట్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం, అంటే కొంచెం అంత ఆయిల్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట. బిట్ ఆఫ్ ఎనర్జీ కోసం. ఎగ్జాక్ట్లీ, ఎనర్జీ కోసం అనేసి స్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ లో చేస్తాం, ఎందుకంటే మన మెటబాలిజం కిక్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో అది పొటాటో బాయిల్ చేసి చేస్తాం. బాయిల్డ్ పొటాటో ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఓకే, 1 potato is enough. ఇంత సైజ్ పొటాటో సరిపోతుంది. ఇది బాయిల్ చేసాము, దీన్ని కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకుందాం. జస్ట్ ఒక 1/2 teaspoon. ఇదేమో ఫుల్ టేబుల్ స్పూన్ కింద అవుతుంది, చాలా తక్కువ ఆయిల్, ఇలా ఒక 2 చెక్కలు. ఓకే, సో ఫస్ట్ మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే అంతా వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద మనం ఇప్పుడు చేస్తున్నాము. సో అఫ్ కోర్స్ టమాటో మోస్ట్ కామన్ గా ఉంటుంది కాబట్టి టమాటోస్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మనం ఫ్రూట్స్ ఎలాగైతే పెద్ద పెద్దగా కట్ చేసుకున్నామో వెజిటబుల్స్ కూడా అలాగే కట్ చేసుకోవటం అన్నమాట. సో ఇది రెడీ అయిపోయింది మనకి. కొంచెం కారం, పెప్పర్ కావాలనుకున్న వాళ్ళు పెప్పర్ వేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం మనకి కారం, ఉప్పు బెటర్గా అనిపిస్తుంది అనమాట. అంటే వేరే డిఫరెంట్గా ఫ్రూట్స్ ఫస్ట్ డే ఫ్రూట్స్లో ఉన్నట్టుగా కాకుండా ఇది వేరుగా ఉంటుంది. సో జస్ట్ ఇలా తీసేసుకోవచ్చు. కొంచెం టాస్ చేయొచ్చా? చేద్దాం. అన్ని వెజిటేబుల్స్ నార్మల్ గా ఫ్రై చేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అనుకుంటాము, బట్ యూనో అన్ని వెజిటేబుల్స్ పచ్చిగా వేసి మిక్స్ చేస్తేనే ఆ ఫ్లేవర్ వేరుంది. కరెక్ట్, ఫ్లేవర్ వేరే ఉంది, ఎంత బ్రైట్ కనిపిస్తుంది. సో ఇంత బ్రైట్ గా ఆహారం తీసుకుంటే మనం ఎంత బ్రైట్ అయిపోతాము.
అంటే ఫ్రూట్స్ తింటే స్కిన్ మంచి గ్లో వస్తుంది అన్నారు, వెజిటబుల్స్ తీసుకుంటే ఇంకా గ్లో వస్తుంది. వస్తుందా? ఓకే. సో సెకండ్ డే ఇస్ రెడీ. సెకండ్ డే ఆఫ్ డైట్ ఇస్ రెడీ. సెకండ్ డే ఇస్ రెడీ. ఇలా తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం టమాటో సాస్ యాడ్ చేయొచ్చు, లేదంటే చిల్లీ సాస్ యాడ్ చేయొచ్చు, సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాట్ మియనైజ్, అంటే ఆయిల్ బేస్డ్ డ్రెస్సింగ్ ఏది కూడా యాడ్ చేయకూడదు అన్నమాట. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఇంకేది యాడ్ చేయకూడదు. ఓన్లీ వెజిటబుల్స్. వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెజిటబుల్స్. ఇంకా వేరే ఫుడ్ గురించి ఆలోచించకూడదు. We'll go to third day. So first day only on fruits, second day on vegetables, then what is the third day? Third day ఏంటంటే ఈ రెండు మిక్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే. సో అది ఎలా తినాలి అంటే, కానీ పొటాటో ఉండకూడదు, ఓకే, బనానా ఉండకూడదు. ఓకే. సెకండ్ డే రోజున ఆలు తిన్నాం, కానీ థర్డ్ డే ఆలు తినకూడదు, పొటాటో తినకూడదు అనమాట. ఓకే. సో ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ థర్డ్ డే రోజున ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఫ్రూట్ తీసుకుంటే నెక్స్ట్ వెజిటబుల్ తీసుకోవాలి, ఆ నెక్స్ట్ ఫ్రూట్ తీసుకోవాలి, ఆ నెక్స్ట్ వెజిటబుల్ తీసుకోవాలి, ఫ్రూట్ తీసుకోవాలి. అలా మీరు ఆల్టర్నేట్ చేసుకుంటూ డే అంతా కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీదే ఉండాలి. మాక్సిమం వెయిట్ లాస్ అనేది 3 daysలో అవుతుంది అనమాట. అంటే మనకి వాటర్ లాస్, వెయిట్ లాస్ అవన్నీ కూడా ఈ టైంలో ఈ 3 daysలో వస్తుంది అనమాట. ఓకే. 7 days ఆఫ్ డయట్ లో మెయిన్ ఈ ఫస్ట్ 3 days ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ డేస్. తర్వాత మనం వేరేవి ఎందుకు తినాలి అవన్నీ నేను చెప్తాను మీకు. కానీ నెక్స్ట్ 3-4 days కూడా మనకి ఏమవుతుందంటే అది వెయిట్ లాస్కే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన బాడీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ 3 days వెయిట్ లాస్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది బాడీ. ఓకే. అందుకని మనం వేరే ఆహారం ఏమి ఇవ్వకుండా ఓన్లీ వైటమిన్స్, మినరల్స్, వాటర్, కొంచెం అంత ఎనర్జీ టు వర్క్ అనేది ఇస్తున్నాం అనమాట. 7 day డైట్ ఏంటంటే ఇట్స్ ఎ ప్లాన్ అనమాట. ఇది సైంటిఫిక్ గా టెస్ట్ చేశారు, ఒక కంపెనీలో టెస్ట్ చేశారు. సో అదేంటంటే ఆ 7 days చేస్తే కనుక మనకి సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ వస్తుంది. ఆ వెయిట్ లాస్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దానివల్ల మనం ఎనర్జెటిక్గా ఉంటాము, లైట్గా ఉంటాము, మన వర్క్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. ఓకే. సో డాక్టర్, 4th day డైట్ ఏంటి? మీకు సర్ప్రైజ్ ఉంది. 4th day సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్ అది? ఏం సర్ప్రైజ్ అంటే 4th day రోజున బనానాస్ అండ్ మిల్క్. ఓ వావ్. ఏదైతే ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చామో ఇప్పుడు వరకు అది యాడ్ అయింది అనమాట. ఓకే. అంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ నుంచి 3rd day వరకు ఎక్కువ వాటర్ లాస్ ఉంటుంది. అఫ్ కోర్స్ పొటాషియం, సోడియం అందులోంచి వచ్చినా కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ నుంచి కూడా ఈ వాటర్ లాస్ వల్ల మనకి కొన్ని ఎలిమెంట్స్ లాస్ అవుతాయి అన్నమాట. ఓకే. సో దాన్ని మళ్ళీ మనం రెప్లినిష్ చేయాలి. మనకి వెయిట్ లాసే కానీ మనకి డెఫిషియన్సీ రాకూడదు. సో అందుకని బనానాస్ ఇంకా మిల్క్ తీసుకోవాలి. దీంతో పాటు అరటిపళ్ళు ఓన్లీ 6 తీసుకోవాలి ఎంటైర్ డే. తర్వాత 3 glasses మిల్క్. అంటే క్వాంటిటీ ఎంత ఉండాలి మిల్క్? 1 glass చూపిస్తాను మీకు. ఈ గ్లాస్తో 3 glasses తీసుకుంటే సరిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 250 ml ఉంటుంది ఇది. అంటే 1/2 liter అనమాట. 3 1/2 లీటర్లు తీసుకోవాలి మిల్క్. ఓకే. ఇప్పుడు 3 glasses పెట్టుకున్నారు. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి, లంచ్ ఒకటి, డిన్నర్కి ఒకటి. దాంతో పాటు ఒక్కొక్క అరటిపండు తీసుకోవాలి. మిగిలిన అరటిపండు మధ్యలో తీసుకోవాలి ఆకలేసినప్పుడు. ఓకే. ఈ రోజున లిమిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మనం లిమిట్లెస్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవచ్చు, కానీ ఈ రోజు మాత్రం లిమిటెడ్గా తీసుకోవాలి. అందుకని ఆకలి అనేది వస్తుంది అనమాట. ఓకే. సో అంటే ఇంకా తినాలనిపించటము, బనానా మిల్క్ బోర్ కొట్టేయటము అట్లా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం 4-5 అయ్యేటప్పటికి మనము వేరే తినాలనే ఆశ కలుగుతుంది అనమాట. సో దాని గురించి మనం ఏం చేయాలంటే ఒక సూప్ తయారు చేసి పెట్టుకోవాలి. దాని పేరు వండర్ సూప్. 4th day నుంచి లాస్ట్ డే వరకు ఈ సూప్ కంటిన్యూ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఇప్పటి వరకు మనం బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ అని చెప్పాము ఫస్ట్ 3 days. 4th day నుంచి సూప్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఏ టైంలోనైనా మీకు అదర్ దెన్ టీ, కాఫీ ఇంకోటి వేరేది లిక్విడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక సూప్ తీసుకోవచ్చు. సో అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? ఓకే. బేసిక్గా మనకి క్యాబేజ్ కావాలన్నమాట. ఓకే. సో క్యాబేజ్ వేసేసాను.
ఆనియన్స్, ఓకే, తర్వాత టొమాటోస్, తర్వాత కొంచెం సూప్కి కొంచెం మంచి టేస్ట్ రావడానికి కొద్దిగా మిరియాలు, దెన్ ఉప్పు. ఓకే, అంటే ఈ సూప్ మనకి ఈ డైట్ లో కావాలి అంటే తీసుకోవచ్చా, లేకపోతే ఇస్ ఇట్ అన్ ఆల్టర్నేట్ ఫర్ us కంపల్సరీగా తీసుకోవాలా? వాటర్ ఏంటి? ఓకే, ఇంకా ఏంటి చాలా సరిపోతుంది. మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట. 3 విజిల్స్ ఉంటే సరిపోతుంది. సో విల్ కీప్ ఇట్ ఫర్ 3 విజిల్స్. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత వండర్ సూప్ రెడీ. ఓకే, ఎందుకంటే డే 1 డే 2 అట్లా అంతా ఉంది కదా. ఓకే, 4th డేలో 6 బనానాస్, 3 గ్లాసెస్ మిల్క్, అంటే ఒక్కొక్క గ్లాసు 250 ml పావు లీటర్, ప్లస్ వండర్ సూప్ కూడా ఈ డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైన్. డే 5 డైట్ ఏంటో చెప్తారా మరి? డే 5 డైట్ ఏంటంటే చికెన్. ఓకే, వెజిటేబుల్స్ నుంచి స్టార్ట్, ఫ్రూట్స్ నుంచి స్టార్ట్ అయ్యి చికెన్ దాకా వచ్చింది. కరెక్ట్. చికెన్ ప్లస్ 6 టమాటోస్ తీసుకోవాలి. ఓకే, అంతే, ఇంకేం తీసుకోకూడదు. సో చికెన్ మేబీ అప్ టు 500 grams, అంటే ½ kg నుంచి ఈవెన్ అప్ టు 1 kg వరకు తీసుకోవచ్చు అనమాట, బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్, అంటే పర్సన్ హైట్ వెయిట్ని బట్టి మనము తీసుకోవచ్చు. సో 6 టమాటోస్ అందులో వేసేసి అన్ని కలిపి కుక్ చేసి హోల్ డే యూ హ్యావ్ టు టేక్ లిటిల్ అదే తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే క్వాంటిటీ అనేది 1 kg వరకు పర్ డే. ఎస్, అప్ టు 1 kg, బట్ మినిమం 500 grams కంపల్సరీ తీసుకోవాలి. ½ kg కంపల్సరీ తీసుకోవాలి. ½ kg 6 టమాటోస్ అన్నమాట. ఓకే, సో వెజిటేరియన్స్ ఇఫ్ ఇట్ ఆల్ దే వోంట్ ప్రిఫర్ వెజిటేరియన్స్ అయితే చికెన్ కదా. కరెక్ట్. సో దానికి ఆల్టర్నేట్ ఏంటి మరి? చికెన్ కాకుండా ఎగ్ తీసుకునే వాళ్ళైతే ఎగ్స్ తీసుకోవచ్చు. ఓకే, ఎగ్స్ కాకపోతే కనుక లో ఫ్యాట్ చీజ్ తీసుకోవచ్చు అన్నమాట. లో ఫ్యాట్ చీజ్. ఓకే, సో అది ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? లైక్ డే 5 ఇప్పుడు లో ఫ్యాట్ చీజ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే చీజ్ యాజ్ ఇట్ ఈస్ తీసేసుకోవచ్చు కాబట్టి చీజ్ గ్రేట్ చేసి 6 టమాటోస్ తీసుకోవాలి. ఓకే, ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి 6 eggs అలా బాయిల్ చేసి 6 టమాటోస్ తీసుకోవాలి. ఓకే, నా చికెన్ అయితే ½ kg చికెన్ బాయిల్ చేసి దాంట్లో పాటు మనం టమాటోస్ వేసేసి అలా తీసుకోవాలన్నమాట. సో ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇది ½ kg చికెన్, ఓన్లీ మజిల్ ఉంటుంది, అంటే బోన్లెస్ అన్నమాట. ఓకే, దెన్ స్పైసెస్ అంటే దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత యాలకులు, తర్వాత షాజీరా, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసేసాము. అంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసెస్, ఇక మిరియాలు కూడా కలుపుతున్నాను. ఓకే, ఉప్పు, కారం, కొంచెం అంత కారం, కొంచెం అంత ఉప్పు. ఓకే, ఇక్కడ మనకి చికెన్ ఎందుకు యూజ్ చేసామంటే ప్రోటీన్ సోర్స్ అనమాట మనకి. ఇక్కడ ప్రోటీన్ సోర్స్, తర్వాత టమాటోస్ కూడా మనకి ఫైబర్ వస్తుంది దీని నుంచి. చికెన్ నుంచి ఫైబర్ ఉండదు కాబట్టి టమాటో ఫైబర్ యాడ్ అవుతుంది. ఈ రెండిటి కలిపి మనకి ఐరన్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బి వైటమిన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం ఇది. సో ½ kg అంటే చూడండి క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చింది. సో ఇది రోజంతా వాళ్ళు తినాల్సి వస్తుంది అనమాట. వాటర్ ఓకే. సో వీల్ వెయిట్ ఫర్ 5 విజిల్స్. చికెన్ కాబట్టి 5 విజిల్స్. 5th డే. ఓకే, 5th డే కాబట్టి 5 విజిల్స్. ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇది 1 డే, ఒకరోజు 5th డే రోజునే తీసుకోవాల్సిన డైట్. సో ఈచ్ టైం ఇంత తీసుకోవచ్చు. సో ఈచ్ టైం ఒక కప్ ఇంత తీసుకుంటా ఉంటే హోల్ డే యూ కెన్ ఫినిష్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. ఓకే,
సిక్స్త్ డే ఏంటి సేమ్ థింగ్. టమాటోస్ ఉన్నాయి కదా, టమాటోస్తో పాటు ఇతర వెజిటబుల్స్ అంటే క్యాప్సికమ్ కానీ, ఆనియన్స్ కానీ, క్యారెట్స్, బీట్రూట్ అట్లాంటివన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకుని సేమ్ థింగ్ మళ్ళీ ఇంత కప్లు తీసుకుంటూ ఉండాలి రోజంతా. తీసుకుంటే సరిపోతుంది. మధ్యలో కావాలంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, వండర్ సూప్ ఆర్ సోడా, ప్లెయిన్ వాటర్. ఓకే, సో ఇది 6th డే అవుతుంది అనమాట. 7th day of diet, that is feast day. ఓకే, సో ఈ డయట్ కి ఏం కావాలి, ఏమేం తినాలి? రైస్ తినాలి. ఓ మై గాడ్. ఓకే, రైస్ ఇలా ఒత్తి పెట్టాలండి. సో అంటే కరెక్ట్ మెజర్ తెలియటానికి అనేసి చెప్తున్నాను నేను మీకు. ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. సో ఓకే, వచ్చేసింది కదా. సో 1 bowl of rice. ఓకే, ఇది వెజిటబుల్ ఇంకా కొంచెం శనగలు వేసిన కర్రీ అనమాట. క్యాప్సికమ్ ఇంకా శనగలు. అంటే పర్టికులర్ గా ఇదే తీసుకోవాలా లేకపోతే మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, ఎనీ వెజిటబుల్ తీసుకోవచ్చు. ఇది వెజిటబుల్. ఓకే, అండ్ దెన్ 1 glass of juice. సో దిస్ ఈజ్ 7th డే డైట్. ఓకే, అంటే రోజంతా ఇదే కాదు, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది, లంచ్ ఇది, డిన్నర్ ఇది, ఇంత క్వాంటిటీస్ ఇంత తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి ఎప్పుడు కావాలి అప్పుడు తినొద్దు ఇంత. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. కరెక్ట్. సో డాక్టర్ జానకి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ డయట్ చెప్పారు. 7 days ఫాలో అవుతే డెఫినెట్లీ రెడ్యూస్ అవుతారని మీరు చెప్పారు. అందరూ మా వ్యూవర్స్ ఫాలో అవుతారు. వాళ్ళ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మై ప్లెజర్. సో వ్యూవర్స్ చూసారు కదండి ఇవాళ మన కిచెన్ క్వీన్. మీరందరూ కూడా ఈ 7 day డయట్ ని డెఫినెట్ గా ఫాలో అవ్వండి. డెఫినెట్ గా మీరందరూ రెడ్యూస్ అవుతారు. మరో కిచెన్ క్వీన్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు. నమస్తే.